హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో చాప్టర్ 10 అయినటువంటి కోనిక్ సెక్షన్స్ స్టార్ట్ చేసాం కదా. ఈరోజు ఎక్సైజ్ 10A నుంచి రోమన్ నెంబర్ 1లో 1 to 10 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఫస్ట్ ప్రాబ్లం చూడండమ్మా, ఏమంటున్నారు? ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్సైజెస్ 1 to 5 ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విత్. సో ఇక్కడ మీరు 1 to 5 ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే కనమ్మా, ఇక్కడ సెంటర్ రేడియస్ ఇచ్చారమ్మా, ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఫైండ్ చేయమంటున్నారు. అయితే మనకి సెంటర్ h, రేడియస్ r ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఏం తెలుసమ్మా? ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అని తెలుసు కదా. సో ఇప్పుడు ఇదే ఫార్ములా యూజ్ చేసి ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. మీరు ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ వన్ మనకి సెంటర్ అనేది ఏమి ఇచ్చారు? సెంటర్ అంటే ఇక్కడ ఏం తీసుకుంటాం? h, k. సో ఇక్కడ సెంటర్ 0, 2 ఇచ్చారు. 0, 2 అండ్ రేడియస్ అంటే ఇక్కడ ఆర్తో డినోట్ చేస్తాం. రేడియస్ ఏమి ఇచ్చారు? 2. సో ఆర్ వాల్యూ 2 ఇచ్చారు. దేర్ ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఏమవుతుందమ్మా? ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఫార్ములా ఏంటి? ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఇక్కడ హెచ్కే వాల్యూస్ ఇక్కడ మనకి హెచ్కే అండ్ ఆర్ వాల్యూస్ తెలుసు కదా. హెచ్ అంటే 0, కే అంటే 2 అండ్ ఆర్ వాల్యూ 2. సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది? ఎక్స్ మైనస్ హెచ్ అంటే 0 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే అంటే 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఆర్ అంటే వాల్యూ 2 స్క్వేర్. దట్ ఎంప్లాయిస్ ఎక్స్ మైనస్ 0 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది? ఎక్స్ మైనస్ 0 అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే మనం ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయొచ్చు కదా. సో అప్లై చేస్తే వై స్క్వేర్ మైనస్ 4y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే ఏంటి? 4 అవుతుంది. ఇంకా సింప్లిఫై చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4y. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్లస్ 4 ఉంది, రైట్ సైడ్ ప్లస్ 4 క్యాన్సిల్ అయితే ఇంకేముంటుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. ఓకేనా? అర్థమైందమ్మా ఏ విధంగా చేసామో? సో ఇదే విధంగా మిగిలిన ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేద్దాం. చూడండి, ఇప్పుడు సెకండ్ వన్ చూడండి అమ్మా. సెకండ్ వన్ సెంటర్ ఏమి ఇచ్చారు? -2, 3 ఇచ్చారు. సెంటర్ అంటే ఇక్కడ h, k అని కదా తీసుకుంటాం. -2, 3 అంటే ఇక్కడ h వాల్యూ ఏమవుతుందమ్మా? h వాల్యూ -2 అవుతుంది, k వాల్యూ 3 అవుతుంది. అదేవిధంగా రేడియస్ ఏమి ఇచ్చారు? రేడియస్ 4 అంటే ఇక్కడ ఏమని తీసుకుంటాం? r కదా. r ఈక్వల్ టు 4 యూనిట్స్. ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ మనకేం తెలుసు? ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఏం తెలుసు? ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అని తెలుసు. ఇక్కడ హెచ్కే ఆర్ వాల్యూస్ తెలుసు కదా. సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ మైనస్ హెచ్ అంటే వాల్యూ -2, ఎక్స్ మైనస్ -2 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే అంటే ఇక్కడ వాల్యూ 3, వై మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఆర్ వాల్యూ ఏంటి? 4 కదా. 4 స్క్వేర్ అవుతుంది. సో ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ అంటే ఏంటి? ప్లస్. ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్ అంటే వాల్యూ 16. ఇప్పుడు ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ అంటే ఏ విధంగా ఉంది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా. సో ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4 ప్లస్ వై మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయండి. వై స్క్వేర్ మైనస్ 6y ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 16 ఉంది. సో రైట్ సైడ్ ఉన్న 16ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే -16 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 6y అండ్ ఇంకా కాన్స్టెంట్స్ ఏమున్నాయి? +4 +9 ఏమవుతుంది? +13. +13 -16 అంటే -3 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి.
థర్డ్ వన్ చూడండమ్మా, సెంటర్ ఏమి ఇచ్చారు 1/2 1/4 అంటే హెచ్ కే వాల్యూస్ ఏం తెలుసు 1/2 1/4. ఇక్కడ హెచ్ అంటే 1/2, కే అంటే 1/4. అండ్ అదేవిధంగా రేడియస్ ఏమి ఇచ్చారమ్మా 1/12. రేడియస్ ఏమి ఇచ్చారు 1/12. రేడియస్ అంటే మనం ఇక్కడ ఆర్ అని తీసుకుంటాం కదా 1/12. ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఏం తెలుసు మనకి, ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ x minus h whole square plus y minus k whole square is equal to r square అని తెలుసు, అంతేనా? సో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. x minus h అంటే 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ y minus k, k అంటే 1/4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. r స్క్వేర్ అంటే ఇక్కడ 1/12 హోల్ స్క్వేర్, 1/12 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/12 స్క్వేర్ అంటే 1/144 అవుతుంది. దట్ ఇంప్లైస్ అగైన్ ఇక్కడ x మైనస్ 1/2 అంటే అది a మైనస్ b హోల్ స్క్వేర్ కదా. ఫార్ములా అప్లై చేయండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 1/2 ఇంటూ ఎక్స్ అంటే అక్కడ ఏమవుతుంది మైనస్ ఎక్స్ వస్తుంది, ప్లస్ బీ స్క్వేర్ అంటే 1/2 హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది 1/4. ఓకేనా? ప్లస్ అగైన్ ఇక్కడ y మైనస్ 1/4 అంటే ఇది కూడా a మైనస్ b హోల్ స్క్వేర్ కదా. సో అప్లై చేయండి. y స్క్వేర్ మైనస్ 2ab అంటే 2 ఇంటూ y ఇంటూ 1/4 దట్ ఈజ్ 1/2 ఇంటూ y ప్లస్ 1/4 హోల్ స్క్వేర్ అంటే 1/16. అండ్ ఇక్కడ రైట్ సైడ్ 1/144 ఉంది కదా, లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుంది మైనస్ 1/144 అవుతుంది ఈక్వల్ టు 0. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 144తో మల్టిప్లై చేస్తాను. ఓకేనా? సో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 144 ఎక్స్ స్క్వేర్ మైనస్ 144 ఇంటూ ఎక్స్ ప్లస్ 144/4 అంటే వాల్యూ ఏమవుతుందమ్మా 36 ప్లస్ 144 y స్క్వేర్. ఇక్కడ మైనస్ 1/2తో మల్టిప్లై చేయండి. 144 ఇంటూ 1/2 అంటే ఏమవుతుంది 2తో డివైడ్ చేస్తే 2 7s 14, 2 2s సో మైనస్ 72y ప్లస్ 144 ఇంటూ 1/16 అంటే ఏమవుతుంది 9 వస్తుంది. ఓకే, 9 మైనస్ 144 ఇంటూ 1/144 అంటే 1 ఈక్వల్ టు 0. ఓకేనా? సో నేను ఏం చేశాను 144తో మల్టిప్లై చేసాం. ఇప్పుడు చూడండి దట్ ఇంప్లైస్ 144 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 144 y స్క్వేర్ మైనస్ 144 ఎక్స్ మైనస్ 72y. నెక్స్ట్ కాన్స్టెంట్స్ ఏమున్నాయమ్మా ఇక్కడ ప్లస్ 36 ప్లస్ 9 వాల్యూ ఏమవుతుంది ప్లస్ 45. ప్లస్ 45 మైనస్ 1 అంటే ప్లస్ 44 అవుతుంది. ప్లస్ 44 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దట్ ఇంప్లైస్ ఇప్పుడు నేను 4 అనేది కామన్ తీయండి. ఏమవుతుంది 4 అనేది కామన్ తీస్తే 4 ఇంటూ 144లోంచి 4 తీస్తే ఏమవుతుంది 36 ఉంటుంది. ఓకే, 36 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 36 వై స్క్వేర్ మైనస్ 36 ఎక్స్ మైనస్ 72. 4 తీసేస్తే ఏమవుతుంది 18y ప్లస్ 11 ఈక్వల్ టు 0. ఓకేనా? దట్ ఇంప్లైస్ 4 అనేది రైట్ సైడ్ పంపించేయండి. ఇంకేముంటుంది 36 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 36 వై స్క్వేర్ మైనస్ 36 ఎక్స్ మైనస్ 18y ప్లస్ 11 ఈక్వల్ టు 0 అవుతుంది. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్. ఓకేనా? అర్థమైందమ్మా? సో క్యాలిక్యులేషన్ అనేది కొంచెం జాగ్రత్తగా చేయాలమ్మా. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ వన్ చూడండి అమ్మా, సెంటర్ ఏమిచ్చారు 1, 1 సి హెచ్ కే ఈక్వల్ టు 1, 1 ఇచ్చారు. హియర్ హెచ్ ఈక్వల్ టు 1 అండ్ కే ఈజ్ ఈక్వల్ టు 1. అండ్ అదేవిధంగా రేడియస్ ఎంత ఇచ్చారు రేడియస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2. సో రేడియస్ అంటే మనం ఆర్ కదా తీసుకుంటాం, ఆర్ ఈజ్ ఈక్వల్ టు √2 యూనిట్స్. ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఏం తెలుసు మనకి, ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ x minus h whole square
ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అని తెలుసు. ఇక్కడ హెచ్, కే అండ్ ఆర్ వాల్యూస్ తెలుసు కదా, వాటన్నిటిని సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ మైనస్ హెచ్ అంటే వాల్యూ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే అంటే వాల్యూ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఆర్ అంటే ఏంటి? స్క్వేర్ రూట్ 2, సో హోల్ స్క్వేర్. ఓకే, ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే మనం ఏ విధంగా రాయొచ్చు? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయొచ్చు. ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 ప్లస్ y మైనస్ 1 హోల్ స్క్వేర్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయండి. y స్క్వేర్ మైనస్ 2y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఇంకేముంటుంది? 2 ఉంటుంది. దట్ ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 2y. కాన్స్టెంట్స్ చూడండి, ప్లస్ 1 ఏమవుతుంది? ప్లస్ 2. అండ్ రైట్ సైడ్ ప్లస్ 2 ఉంది, లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ 2 అవుతుంది, ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 2y ప్లస్ 2 మైనస్ 2 క్యాన్సిల్ అయితే ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్. ఓకేనమ్మా, అర్థమవుతున్నాయి కదా ప్రాబ్లమ్స్ అనేవి? ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అమ్మా. 5th వన్ చూడండి. ఒక్కటే ప్రొసీజర్ చేస్తున్నాం, మనకి ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ తెలియాలి సెంటర్ రేడియస్ ఇచ్చినప్పుడు. ఓకేనా? 5th వన్ చూడండి అమ్మా. సో ఇక్కడ సెంటర్ ఏమి ఇచ్చారు? సి హెచ్ కామా కే ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ కామా మైనస్ బి అని ఇచ్చారు. అండ్ రేడియస్ ఏమి ఇచ్చారమ్మా? రేడియస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని ఇచ్చారు. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఆర్ స్క్వేర్ అంటే ఏమవుతుంది? స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఉంటుంది. అండ్ ఇక్కడ సెంటర్ మైనస్ ఏ కామా మైనస్ బి అంటే ఇక్కడ హెచ్ ఈక్వల్ టు మైనస్ ఏ అండ్ కే ఈక్వల్ టు మైనస్ బి ఇచ్చారు. ఓకేనా? మనకి ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఏం తెలుసు? ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అని తెలుసు కదా. ఇప్పుడు హెచ్ కే ఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ మైనస్ హెచ్ అంటే మైనస్ ఏ, సో మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అవుతుంది. ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే అంటే మైనస్ బి కదా, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. వై ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ అంటే వాల్యూ ఏంటి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. దట్ ఇంప్లైస్ ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ అంటే మనం ఏం రాయొచ్చు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ax ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే వై స్క్వేర్ ప్లస్ 2by ప్లస్ బి స్క్వేర్. ఓకే, అండ్ రైట్ సైడ్ మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఉంది కదా, సో లెఫ్ట్ సైడ్ తీసుకురండి. ప్లస్ ఏ స్క్వేర్ లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది, మైనస్ బి స్క్వేర్ లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ బి స్క్వేర్ అవుతుంది, ఈక్వల్ టు 0. ఓకేనా? దట్ ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ టర్మ్ ఏముంది? 2ax ప్లస్ వై టర్మ్ 2by అండ్ రిమైనింగ్ కాన్స్టెంట్స్ చూడండి. ఇక్కడ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకేముంటాయి? ప్లస్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏమవుతుంది? ప్లస్ 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్. ఓకే, అర్థమైంది కదమ్మా? సెంటర్ రేడియస్ ఇచ్చినప్పుడు మనం సర్కిల్ ఈక్వేషన్ ఈ విధంగా ఫైండ్ చేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. చూడండమ్మా, ఏమంటున్నారు? ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్సర్సైజెస్ 6 to 10 ఫైండ్ ద సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్. సో ముందు ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఏం చేసామమ్మా? సెంటర్ హెచ్ కామా కే, రేడియస్ ఆర్ ఇచ్చినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఏ విధంగా ఫైండ్ చేయాలనేది చేసాం. అయితే ఇక్కడ ఏమంటున్నారు? సర్కిల్ ఈక్వేషన్ అనేది ఇచ్చేశారు, మనం సెంటర్ రేడియస్ ఫైండ్ చేయాలి. ఓకేనా? సొల్యూషన్ చూడండమ్మా. సో ఈక్వేషన్ ఆఫ్ ది గివెన్ సర్కిల్ ఏమిచ్చారు? ఎక్స్ ప్లస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36 ఇచ్చారు. ఇప్పుడు ఇదే ఈక్వేషన్ని నేను ఏ విధంగా రాస్తానంటే, ఎక్స్ ప్లస్ ఉంది, ప్లస్ 5ని మైనస్ ఇంటూ -5 అని రాస్తాను. ఓకే, హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36ని మనం ఏ విధంగా రాయొచ్చు? 6 స్క్వేర్ అని రాయొచ్చు కదా. సో ఇప్పుడు ఇది ఏ విధంగా ఉందమ్మా?
which is of the form ఏ విధంగా ఉంది x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది కదా. సో కంపేర్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది, హెచ్ ప్లేస్లో -5 ఉంది, దట్ ఇంప్లైస్ హెచ్ ఈక్వల్ టు -5 అండ్ కే ప్లేస్లో ఏముంది 3, కే ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ ఆర్ ప్లేస్లో ఏముంది 6, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 6. ఓకే, సో హెచ్కే వాల్యూస్ తెలిసాయి కదా. దేర్ ఫోర్ సెంటర్ ఏమవుతుంది, సెంటర్ అంటే మనకేం తెలుసు హెచ్ కామా కే. ఇక్కడ ఏమవుతుంది, హెచ్ అంటే -5, కే అంటే 3, సో -5, 3 అనేది సెంటర్ అవుతుంది. అండ్ రేడియస్ అంటే ఆర్ వాల్యూనే కదా, ఇక్కడ ఆర్ వాల్యూ ఎంత 6, సో రేడియస్ అనేది ఏమవుతుంది 6 అవుతుంది. అర్థమైంది కదా. నెక్స్ట్ వన్ చూడండి. సో ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారమ్మా, జనరల్ ఫామ్లో ఇచ్చారు కదా. సో మనం ఏ ఫామ్లోకి తీసుకురావాలి, ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఫామ్లోకి తీసుకొద్దాం. ఓకే, సో ఇక్కడ ఏమిచ్చారు, ఈక్వేషన్ ఆఫ్ గివెన్ సర్కిల్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 8y మైనస్ 45 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఈక్వేషన్ ఏ విధంగా రాస్తానంటే, ఎక్స్ టర్మ్స్ ఒక దగ్గర రాయండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ వై టర్మ్స్ వై స్క్వేర్ మైనస్ 8y మైనస్ 45 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. సో ఇక్కడ మీరు చూడండి అమ్మా, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ఉంది, ఈ 4ని నేను 2 × 2 అని రాయొచ్చా. సో ఏం చేస్తానో చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 × 2 × x ప్లస్ 2 స్క్వేర్ అనేది యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తాను. ఓకేనా. సో యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయడం వల్ల వాల్యూలో ఎటువంటి మార్పు ఉండదు. ఇదే విధంగా ఇక్కడ వై స్క్వేర్ మైనస్ 8y ఉంది, 8 అంటే మనం 2 × 4 అని రాయొచ్చు కదా. సో ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2 × 4 × y. సో ఇక్కడ 4 స్క్వేర్ యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తాను, ప్లస్ 4 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్. ఇక్కడ మైనస్ 45 ఉంది కదా, రైట్ సైడ్ పంపిస్తే ప్లస్ 45 అవుతుంది. ఓకేనా. దట్ ఇంప్లైస్ ఇప్పుడు చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 × 2 × x ప్లస్ 2 స్క్వేర్ ఏ విధంగా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అంటే ఏమవుతుంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కదా. సో ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వై స్క్వేర్ మైనస్ 2 × 4 × y ప్లస్ 4 స్క్వేర్ ఇదే విధంగా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫార్ములాలో ఉంది. కాబట్టి ఏం రాయొచ్చు, ఏ మైనస్ బి అంటే y మైనస్ 4 హోల్ స్క్వేర్. ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి, -2 స్క్వేర్ అంటే -2 స్క్వేర్ అంటే -4 మైనస్ 4 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ అంటే 16 ఈజ్ ఈక్వల్ టు 45. దట్ ఎంప్లాయిస్ ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 4 హోల్ స్క్వేర్. సో ఇక్కడ -4 మైనస్ 16 అంటే -20, రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది ప్లస్ 20 అవుతుంది. 45 ప్లస్ 20 అంటే 65. దట్ ఈస్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, √65 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా. స్క్వేర్ రూట్ పోతే ఏమొస్తుంది 65 వస్తుంది. సో ఇక్కడ ఏమొచ్చింది, ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు √65 హోల్ స్క్వేర్ వచ్చింది. సో విచ్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ ఏ విధంగా ఉందమ్మా, విచ్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ ఏ విధంగా ఉంది, ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఫామ్లో ఉంది. సో కంపేర్ చేస్తే ఇక్కడ వాల్యూస్ అనేవి ఏమవుతాయమ్మా, హెచ్ ప్లేస్లో 2 ఉంది, సో హెచ్ ఈక్వల్ టు 2 అండ్ కే ప్లేస్లో 4 ఉంది, కే ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ ఆర్ ప్లేస్లో √65 ఉంది, ఆర్ ఈక్వల్ టు √65. ఓకేనా. దేర్ ఫోర్ సెంటర్ ఏమవుతుంది, సెంటర్ అంటే హెచ్ కామా కే ఏంటైంది 2, 4 అండ్ రేడియస్ అంటే ఏంటి ఆర్ వాల్యూనే కదా. సో ఇక్కడ ఆర్ వాల్యూ √65. ఓకే, సో సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చారు, సెంటర్ రేడియస్ అనేది ఫైండ్ చేసాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి.
ఎయిత్ వన్ చూడండమ్మా, ఇక్కడ కూడా ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఇచ్చారు. ఏంటమ్మా ఈక్వేషన్ ఆఫ్ ది గివెన్ సర్కిల్ ఏమిచ్చారు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 10y మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ ఎక్స్ టర్మ్స్ ఒక దగ్గర రాయండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x. అదేవిధంగా వై టర్మ్స్ వై స్క్వేర్ ప్లస్ 10y. నెక్స్ట్ కాన్స్టెంట్ ఏముంది? మైనస్ 12 కదా, రైట్ సైడ్ పంపిస్తే ప్లస్ 12 అవుతుంది. ఓకే, దట్ ఇంప్లాయిస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 8xని నేను ఎక్స్ స్క్వేర్ మైనస్ 8 అంటే 2 ఇంటూ 4 రాయొచ్చు కదా, ఇంటూ ఎక్స్. ఓకే, సో ఇక్కడ నేను 4 స్క్వేర్ అనేది యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తాను. సో యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసినప్పుడు వాల్యూలో ఎటువంటి చేంజ్ ఉండదు. అదేవిధంగా వై స్క్వేర్ ప్లస్ 10y, వై స్క్వేర్ ప్లస్ 10y, 10ని 2 ఇంటూ 5 అని రాయొచ్చు, ఇంటూ వై. సో ఇక్కడ ఏం చేస్తానంటే 5 స్క్వేర్ని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తాను, దట్ ఈజ్ ఈక్వల్ టు 12. దట్ ఎంప్లాయిస్ ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 4 స్క్వేర్ అంటే ఏ విధంగా ఉందమ్మా? ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బీ స్క్వేర్. ఏం రాయొచ్చు? ఏ మైనస్ బీ హోల్ స్క్వేర్ కదా. సో ఎక్స్ మైనస్ 4 హోల్ స్క్వేర్ రాయొచ్చు. మైనస్ 4 స్క్వేర్ అంటే వాల్యూ ఏంటి? 16 ప్లస్ అగైన్ ఇక్కడ వై స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 5 ఇంటూ వై ప్లస్ 5 స్క్వేర్ అంటే ఏ విధంగా ఉంది? ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab ఫామ్లో ఉంది కాబట్టి ఏ ప్లస్ బి వై ప్లస్ 5 హోల్ స్క్వేర్ రాయొచ్చు. ఇంకా ఏముంది? మైనస్ 5 స్క్వేర్ అంటే 25 ఈజ్ ఈక్వల్ టు 12. దట్ ఇంప్లాయిస్ ఎక్స్ మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 5 అంటే మనం వై మైనస్ ఇంటూ మైనస్ 5 రాయొచ్చు కదా, మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అయిపోతుంది, హోల్ స్క్వేర్. నెక్స్ట్ కాన్స్టెంట్స్ చూడండి, మైనస్ 16 మైనస్ 25 అంటే ఏమవుతుంది? మైనస్ 41 అవుతుంది. సో రైట్ సైడ్ వెళ్తే 12 ప్లస్ 41 దట్ ఈజ్ ఏమవుతుంది? 53. 53ని మనం ఏ విధంగా రాయొచ్చు? స్క్వేర్ రూట్ ఆఫ్ 53 హోల్ స్క్వేర్ రాయొచ్చు, ఎందుకంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 53నే వస్తుంది. సో దట్ ఇంప్లాయిస్ ఎక్స్ మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ y minus 5 whole square is equal to root 53 whole square. ఇది ఏ విధంగా ఉందమ్మా? which is of the form x minus h whole square plus y minus k whole square is equal to r square ఫార్ములాలో ఉంది. కంపేర్ చేస్తే h, k వాల్యూస్ ఏమవుతాయమ్మా? h ప్లేస్లో ఏముంది? 4 ఉంది, h ఈక్వల్ టు 4, అండ్ k ప్లేస్లో -5 ఉంది, k ఈక్వల్ టు -5, అండ్ r ప్లేస్లో రూట్ 53 ఉంది. ఓకే, దేర్ ఫోర్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఏమవుతుంది? h, k అంటే ఇక్కడ వాల్యూస్ ఏంటి? 4, -5 అవుతుంది. అండ్ రేడియస్ అనేది ఏమవుతుంది? రేడియస్ అనేది r వాల్యూ ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ 53. ఓకేనా, అర్థమైందా ఏ విధంగా చేసామో? నెక్స్ట్ వన్ చూడండి. సో చూడండమ్మా, 9th వన్. ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఏమిచ్చారు? ఈక్వేషన్ ఆఫ్ ది గివెన్ సర్కిల్ ఈజ్ ఏమిచ్చారు? 2x² ప్లస్ 2y² మైనస్ x ఈక్వల్ టు 0 ఇచ్చారు, అంతేనా? సో ఈ ఈక్వేషన్ని సింప్లిఫై చేద్దాం. ఏ విధంగా సింప్లిఫై చేస్తాం? ఫస్ట్ ఎక్స్ టర్మ్స్ రాయండి, 2x² మైనస్ ఎక్స్ ప్లస్ 2y² ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? సో ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ 2 టర్మ్స్లోంచి 2 అనేది కామన్ తీస్తే ఇంకేముంటుంది? ఇక్కడ x² మైనస్ x/2 ఉంటుంది, ప్లస్ 2y² నుంచి 2 కామన్ తీసేస్తే y² ఉంటుంది, ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ 2 అనేది రైట్ సైడ్ పంపించండి, ఇంకేముంటుంది? x² మైనస్ ఇక్కడ x/2 ఉంది కదమ్మా, ఇక్కడ 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే ఏమవుతుంది? 2 ఇంటూ 1/4 ఇంటూ x అవుతుంది. నెక్స్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే 1/4 హోల్ స్క్వేర్ని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసినప్పుడు వాల్యూలో ఎటువంటి చేంజ్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. y² ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దట్ ఎంప్లాయిస్
ఇప్పుడు మీరు ఈ టర్మ్ని అబ్జర్వ్ చేయండి అమ్మా. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 1/4 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/4 హోల్ స్క్వేర్ ఏ విధంగా ఉంది? ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బీ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. కాబట్టి ఇది ఏ విధంగా రాయొచ్చు? ఎక్స్ మైనస్ బి అంటే 1/4 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. వై స్క్వేర్ని మనం y మైనస్ 0 అని రాయొచ్చా? y మైనస్ 0 అంటే ఏమవుతుంది? y అవుతుంది హోల్ స్క్వేర్. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ -1/4 హోల్ స్క్వేర్ ఉంది కదా. సో మైనస్ టర్మ్ని రైట్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది 1/4 హోల్ స్క్వేర్. ఇప్పుడు మీరు ఈ ఈక్వేషన్ని గమనిస్తే కనుక ఏ విధంగా ఉందమ్మా? విచ్ ఈస్ ఆఫ్ ది ఫార్మ్ x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ కే హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. సో రెండింటిని కంపేర్ చేస్తే హెచ్ ప్లేస్లో ఏముంది? 1/4 హెచ్ ఈక్వల్ టు 1/4 అండ్ కే ప్లేస్లో ఏముంది? 0 ఉంది. కే ఈక్వల్ టు 0 అండ్ రేడియస్ ఆర్ ప్లేస్లో 1/4 ఉంది. ఆర్ ఇజ్ ఈక్వల్ టు 1/4. దేర్ఫోర్ సెంటర్ ఏమవుతుంది? సెంటర్ అంటే ఏంటి? హెచ్ కమా కే కదా. సో వాల్యూ ఏమవుతుంది? 1/4, 0 అవుతుంది. అండ్ రేడియస్ ఏమవుతుందమ్మా? రేడియస్ అంటే ఆర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1/4 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. 10th ప్రాబ్లం చూడండమ్మా. ఏమంటున్నారు? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2cx మైనస్ 2mcy ఈక్వల్ టు 0 అనేది సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చారు. సెంటరు రేడియస్ ఫైండ్ చేయాలి. సో నేను ఇక్కడ బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ చేత డివైడ్ చేస్తాను. డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ ఏమవుతుంది? డివైడ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2c బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ 2mc బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ ఇంటూ వై అవుతుంది. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైందా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎక్స్ టర్మ్స్ ఒక దగ్గర రాయండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇక్కడ 2c బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఉంది కదా. ఈ టర్మ్ని కూడా 2 ఇంటూ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ ఎక్స్ రాసా. ఇక్కడ ఏం చేస్తానంటే c బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ హోల్ స్క్వేర్ అనే టర్మ్ యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తాను. ఓకేనా? అది ఎందుకంటే నేను ఇక్కడ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ టర్మ్ తీసుకురావడం కోసం ఈ విధంగా చేస్తున్నాను. ఇదే విధంగా y టర్మ్స్ అన్నీ రాయండి. వై స్క్వేర్ మైనస్ ఇక్కడే ఉంది 2mc బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ ఇంటూ వై కదా. సో ఈ టర్మ్ని 2 ఇంటూ mc బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ ఇంటూ వై. సో ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే mc బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ టర్మ్ని హోల్ స్క్వేర్ టర్మ్ని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తాను. ఎందుకు? ఇక్కడ y మైనస్ కే హోల్ స్క్వేర్ టర్మ్ తీసుకురావడం కోసం. ఈక్వల్ టు 0 అయ్యింది. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎం స్క్వేర్ హోల్ స్క్వేర్ ఉంది. ఈ టర్మ్ ఏ విధంగా ఉంది? ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బీ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. అంటే ఏం రాయొచ్చు? ఎక్స్ మైనస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఇంకేముంది ఇక్కడ? మైనస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే సి స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ హోల్ స్క్వేర్. రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే 1 ప్లస్ ఎం స్క్వేర్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వై స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎంసీ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ ఇంటూ వై ప్లస్ ఎంసీ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇదే విధంగా ఉంది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ టర్మ్ కదా. సో వై మైనస్ ఎంసీ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఇంకేముంది? మైనస్ ఎం స్క్వేర్ సి స్క్వేర్ బై స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 1 ప్లస్ ఎం స్క్వేర్ ఉంటుంది. ఈక్వల్ టు 0. ఓకేనా? దట్ ఇంప్లైస్ ఎక్స్ మైనస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ ఎంసీ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ హోల్ స్క్వేర్. అండ్ ఇప్పుడు ఈ 2 టర్మ్స్ని అబ్జర్వ్ చేస్తే కనుక ఈ 2 టర్మ్స్లో మైనస్ అనేది కామన్ ఉంది
అండ్ సి స్క్వేర్ బై 1 ప్లస్ ఎం స్క్వేర్ కామన్ ఉంది. కామన్ తీస్తే ఇంకేముంటుంది 1 ప్లస్ ఎం స్క్వేర్ ఉంటుంది. సో ఇప్పుడు న్యూమరేటర్లో 1 ప్లస్ ఎం స్క్వేర్, డినామినేటర్లో 1 ప్లస్ ఎం స్క్వేర్ అనేది క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయితే ఏముంటుంది ఎక్స్ మైనస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ ఎంసీ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ని రైట్ సైడ్ పంపిస్తే ప్లస్ సి స్క్వేర్ అవుతుంది. ఇది క్లియర్లీ ఏ ఫామ్లో ఉందమ్మా ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది కదా. కంపేర్ చేస్తే హెచ్ ఈక్వల్ టు ఏముంది సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ అండ్ కే ప్లేస్లో ఏముంది ఎంసీ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ అండ్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు సి ఉంది. ఓకేనా. సో ఇప్పుడు సెంటర్ ఏమవుతుందమ్మా దేర్ ఫోర్ సెంటర్ అంటే ఏంటి హెచ్ కామా కే కదా. సో హెచ్ కామా కే ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది హెచ్ అంటే ఏం తెలుసు సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ తెలుసు, కామా కే అంటే ఎంసీ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ అని తెలుసు. అదేవిధంగా రేడియస్ ఏమవుతుంది రేడియస్ అంటే ఆర్, ఆర్ వాల్యూ ఏముంది సి. ఓకేనా. అర్థమైంది కదమ్మా ఏ విధంగా చేసామో. సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా ఎక్సర్సైజ్ 10Aలో రోమన్ నెంబర్ 1లో 1 to 10 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.